న్యూస్ చూస్తున్నాం. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోంది. జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ఎదుట విచారణ జరుగుతోంది. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు వినిపిస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ లబ్ధి పొందినట్లు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టుకు తెలిపారు. ఎఫ్ఈఓతో అగ్రిమెంట్ పై సంతకం చేసింది కేటీఆర్ కాదని అరవింద్ అని వాదనలు వినిపించారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై లేటెస్ట్ అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై విచారణ కొనసాగుతుంది. విచారణలో భాగంగా సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ దవే కేటీఆర్ తరఫునగా వాదనలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు సెక్షన్ 409 ఏదైతే ఏసీబీ పెట్టిందో ఆ సెక్షన్ పైనే సుదీర్ఘంగా వాదనలు వినిపించడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం ఎఫ్ఈఓ తోటి అంటే విదేశీ కంపెనీతో అగ్రిమెంట్ల పైన తర్వాత ఎఫ్ఈఓకి సంబంధించినటువంటి నిధులు ఏ విధంగా వెళ్లాయనేటువంటి అంశానికి సంబంధించి దవే తన వాదనలు వినిపిస్తున్నాడు. ఎఫ్ఈఓతో అగ్రిమెంట్ పై సంతకం చేసింది అరవింద్ కుమారే కానీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమారే కానీ కేటీఆర్ కాదనేటువంటి అంశాన్ని న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఇందులో లబ్ధి పొందినది ఎఫ్ఈఓ కంపెనీ కాబట్టి ఎఫ్ఈఓను నిందితులుగా చేర్చలేదు కాబట్టి కేటీఆర్ కూడా నిందితులుగా చేయాల్సినటువంటి అవసరం లేదనేటువంటి వాదనకు తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసింది. ఈ కేసు విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎఫ్ఈఓను కూడా ఎందుకు మీరు ఎఫ్ఐఆర్ లో చేర్చొచ్చు కదా, ఎందుకు ఎఫ్ఐఆర్ లో చేర్చలేదనేటువంటి అంశాన్ని ప్రభుత్వాన్ని కూడా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఎఫ్ఈఓ వివరాలన్నింటినీ కూడా కోర్టుకు న్యాయవాది వివరించడం జరిగింది. మరోవైపు ఫార్ములా ఈ కార్ ఆపరేషన్స్ అన్ని కూడా ఎఫ్ఈఓ చేసింది కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా ఈ కేసులో ఎఫ్ఐఆర్ లో చేర్చాలనేటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు. మరోవైపు ఐపీసీ సెక్షన్ 409 పైన కూడా వాదనలు కూడా కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. ఆ కేటీఆర్ పైన 409 అనేటువంటి సెక్షన్ అప్లికబుల్ కాదు. ఖచ్చితంగా 409 అనేటువంటి సెక్షన్ కు కేటీఆర్ పైన పెట్టడం తోటి దానికి ఎలాంటి ఆధారాలు లేవనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం అయితే మాత్రం వాదనలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ లబ్ధి పొందింది ఎఫ్ఈఓ కంపెనీ కానీ కేటీఆర్ ఎక్కడ కూడా లబ్ధి పొందలేదనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తున్నాడు. కేటీఆర్ లబ్ధి పొందినట్టు అవినీతి జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లేవు. దెర్ ఈజ్ నో wrongful loss and wrongful gain in this case అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం అయితే మాత్రం న్యాయస్థానం ముందు కూడా మెన్షన్ చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో ప్రభుత్వ వాదనలు కూడా కొనసాగుతాయి. ప్రభుత్వ వాదనల తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోంది. జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ఎదుట విచారణ జరుగుతోంది. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు వినిపిస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ లబ్ధి పొందినట్లు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టుకు తెలిపారు. ఎఫ్ఈఓతో అగ్రిమెంట్ పై సంతకం చేసింది కేటీఆర్ కాదని అరవింద్ అని వాదనలు వినిపించారు.